ఇప్పుడు ఇండియా ఈ శుక్రవారం సాయంత్రం మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటే ఒడిశా చాందీపూరి ప్రాంతం నుంచి అగ్ని-1 అనే ఒక మిసైల్ని ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. అందులో ముఖ్యంగా ఏవియానిక్స్ ఎలా ఉంది, ట్రాజెక్టరీ ఎలా ఉంది, తర్వాత యాక్యురసీ, ఈ రేంజ్ ఎలా ఉంది అన్నిటినీ పరిశీలించింది అనమాట. ఈ అగ్ని-1 అనే మిసైల్ అనేది చాలా కీలకం. యాక్చువల్గా చెప్పాలంటే గత కొన్ని నెలల్లో, గత వారం రోజుల్లో భారతదేశం భయంకరమైన వెపన్స్ని పరీక్షిస్తుంది. ఎందుకు కారణం చెప్పేటప్పుడు ముందు అగ్ని కోసం చెప్పాలంటే, అగ్ని ఏంటంటే ఆల్రెడీ ఇది 1989 నుంచే 89లోనే మొట్టమొదటి అగ్ని మిసైల్ ప్రయోగించి ఈ స్ట్రాటజిక్ మిసైల్ ఫోర్స్లో మనం పెట్టడం జరిగిపోయింది. ఇది సింగిల్ స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ మీద వెళ్ళే మిసైల్. ఇది సోలోస్ నుంచి, రాకెట్లను, అది ఇంజన్ నుంచి, తర్వాత రోడ్ల మీద నుంచి, రైలు పెట్టెల నుంచి కూడా, గూడ్స్ ట్రైన్స్ నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఇది 750 కిలోమీటర్ల రేంజ్లో వెళ్తుంది. సింగిల్ స్టేజ్ మ్యాక్ 7 స్పీడ్ తోటి వెళ్తుంది బాలిస్టిక్ మిసైల్. ఇదేంటంటే 370 కిలోమీటర్ స్పేస్ దాకా కూడా ఇది వెళ్ళగలుగుతుంది అగ్ని-1 అనేది. మరి ఇది ఇప్పుడు ఎందుకు ప్రయోగించారంటే ఇది చతుర్దేశానికి. ఇది ఏంటంటే ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇది ఎందుకు తయారు చేశారంటే భారతదేశం ఈ పృథ్వీ-1, పృథ్వీ-2 ఏంటంటే 250 కిలోమీటర్లు, తర్వాత అగ్ని-2 ఏంటంటే 2500 కిలోమీటర్లు. ఈ మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి 750 కిలోమీటర్ల మిసైల్ని ఇక్కడ మనం తయారు చేసాం. ఈ అగ్ని సిరీస్ మిసైల్ చాలా కష్టం. ఎందుకంటే 1000 కిలోల బరువైన కన్వెన్షనల్ వెపన్స్ని పడితే బార్బారిక్ చేస్తుంది, మ్యునిషన్స్, క్లస్టర్ బాంబులు తీసుకెళ్తుంది. దాంతోపాటు స్ట్రాటజిక్ న్యూక్లియర్ బాంబును కూడా ఈ మిసైల్ మోసుకెళ్లి శత్రువుల మీద ప్రయోగించగలదన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైన ఈ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అగ్ని-1. దీన్ని మరి ఈ అగ్ని సిరీస్లో ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1983 అంటే ఇందిరాగాంధీ టైంలో ఇది యొక్క మిషన్ అనేది ప్రారంభమైంది, IGDPM అని. దీనిలో భాగంగా ఈ అగ్ని సిరీస్ అగ్ని-1 నుంచి అగ్ని-6 వరకే, తర్వాత ఆకాశ్, తర్వాత నాగు, త్రిశూల్, దీంతో పాటు సూర్య, పృథ్వీ, ఈ మిసైల్స్ని మనం ఇప్పుడు వరకే 6 మిసైల్స్ని ఇందులో తయారు చేస్తాం. ఎన్నో వేరియంట్స్ అనమాట. ఈ అగ్నిలోనే అగ్ని-1, 2, అగ్ని-6, అగ్ని ప్రైమ్ ఒకటి, ప్రళయ్ ఒకటి, ఇలా ఎన్నో మిసైల్స్ని అక్కడ తయారు చేయడం జరిగింది. పృథ్వీ-1 దాన్ని మళ్ళీ సాగరిక నేవల్ షిప్ల కింద మార్చడం జరిగింది. ఈరోజు ఇండియా అనేది ఒక గ్లోబల్ మిసైల్ ఫోర్స్ అనమాట. తిరుగులేని మిసైల్ శక్తి స్వదేశీయంగా డెవలప్ చేసుకున్నాం. ఈ అగ్ని సిరీస్ని అయితే DRDO డిజైన్ చేస్తే BDL అనేది హైదరాబాద్లో ఉన్న BDLలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. దీని టెస్ట్ ఒడిశా నుంచి జరిగింది. ఇదేంటంటే ఆల్రెడీ ఆర్మీడ్ ఫోర్స్లో స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్సెస్కి ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ కూడా అందులో జరిగిందనమాట. మరి ఎందుకు భారతదేశం కొన్ని రోజులుగా విపరీతమైన టెస్టులు చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే ఏం టెస్టులు చేసిందంటే ఫస్ట్ ఈ మేలో, ఆ తర్వాత ఏప్రిల్, మార్చి నుంచి మన ఈ సంవత్సరంలో చూసుకుంటే ఎన్ని టెస్టులు అయినాయి అంటే ఈ అగ్ని-1 అనేది ఇప్పుడైంది. సూర్యాస్త్ర పినాకా రాకెట్ సిస్టమ్ అనేది 150 కిలోమీటర్ 120 ఉంటే ఈ సూర్యాస్త్ర అప్ టు 300 కిలోమీటర్ల వరకు వెళ్ళే సూర్యాస్త్రాన్ని రీసెంట్గా 2 డేస్ కింద ప్రయోగించడం జరిగింది. తర్వాత అగ్ని-3ని 3 నెలల కింద ప్రయోగించడం జరిగింది, ఏది ఫిబ్రవరిలో. అగ్ని-5కి సంబంధించి ముఖ్యంగా ఈ మిర్వ్ టెక్నాలజీ రీసెంట్గా చేసింది, ఒక వారం క్రితం. మిర్వ్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అంటే ఇలాంటి మిసైల్స్ ఒకేసారి 12 వారి హెడ్ల దాకా తీసుకెళ్తుంది అనమాట. ఈ మిర్వ్ అనేది అత్యాధునికమైన టెక్నాలజీ అనమాట. దాన్ని మనం చాలా చక్కగా యాక్యురేట్గా ఉందో లేదో ప్రయోగించాం అనమాట. ఇది ప్రపంచం ఆశ్చర్యపోయింది దాన్ని చూసి. తర్వాత యాంటీ ట్యాంక్ ఒక మిసైల్స్ని ఒకటి ప్రయోగించడం జరిగింది. తర్వాత హైపర్సోనిక్ వెహికల్, ఇది ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్ అని ఉంటాయి అనమాట. ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ అనేది హైపర్సోనిక్ మిసైల్ గ్లైడ్ వెహికల్కి ఉంటుంది, దాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఏంటంటే భారతదేశం విపరీతంగా టెస్టులు చేస్తుంది. తర్వాత అక్కడ ఈ INS హరిశోధన్ సీ ట్రయల్ జరుగుతున్నాయి. ఎన్నో షిప్పులు మనం పంపిస్తున్నాం. తర్వాత ఎన్నో ఆపరేషన్లు ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఎంత అలర్ట్గా ఉన్నాయో ఎంత చూస్తున్నాం రాజస్థాన్, గుజరాత్ దగ్గర. ఈ విధంగా ఈ సంవత్సరంలో ఎన్నో మిలిటరీ ఆపరేషన్, ఎన్నో టెస్టులు, ఇటు రాకెట్ల నుంచి, మిసైల్స్ నుంచి, తర్వాత ఎన్నో డ్రోన్ల నుంచి ఎన్నో చేస్తున్నారనమాట. మొత్తం ఈ కర్నూలు, నంద్యాల, నాగాయ లంక దగ్గర నుంచి ఇటు తర్వాత కర్నూలులో మిసైల్ టెస్ట్ రేంజ్ నుంచి, రాజస్థాన్లో అక్కడ గన్నో ట్యాంక్ రేంజ్ నుంచి, ఇటు నుంచి లడక్ నుంచి దేశవ్యాప్తంగా ఈ టెస్టులు చేస్తూ ఉన్నామట. నోటం ఇష్యూ చేసి అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు అంటే యుద్ధానికి సన్నద్ధత. ఎందుకంటే మనం ప్రపంచంలో ఇప్పుడు యుద్ధాల సంవత్సరం అనమాట ఇది. ఇటు ఇరాన్
తర్వాత ఈ గల్ఫ్ ప్రాంతం, తర్వాత అటు, తర్వాత ఇరాన్ షిప్పుల్ని మన సౌత్ ఇండియా కోస్ట్కి దగ్గరలో అమెరికా ముంచేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. చైనా షిప్పులు ఇక్కడ రావడం, ఆపరేషన్ సింధూర్ ఓడిపోయిన కసితో పాకిస్తాన్ చైనా నుంచి ఎన్నో ఆయుధాలు తెచ్చుకోవడం, తర్వాత ఇటు బంగ్లాదేశ్లో డిస్టర్బెన్స్, నేపాల్, ఇదంతా హైలీ జియో పొలిటికల్ కేయాటిక్ కండిషన్, హైలీ డిస్టర్బ్డ్ ఉంది. ఏ క్షణంలో మూడో ప్రపంచ యుద్ధమో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ జరిగిద్దో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మూడో ప్రపంచ యుద్ధమే వస్తే భారతదేశాన్ని తనకు తాను రక్షించుకోవడం, తన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని, సావరెంటీని రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళడం అనేది ఒకటి. రెండు, శత్రు దేశాలకు సూచించడం, మేము అంతా అలర్ట్గా ఉన్నాం యుద్ధానికి, పాక్ చైనాలు ఏకమైనా మాకు భయం లేదు, ఎన్ని ఆయుధాలు తెచ్చుకున్నా మాకు భయం లేదు అన్నట్టు ఇది డిఫెన్స్ బడ్జెట్ని పెంచడం, తర్వాత సిప్రీ రిపోర్ట్ ప్రకారం అణ్వాయుధాలను ఇంకా పెంచుకోవడం, ఈ మిలిటరీ ఆపరేషన్స్, ప్రతి 40 రోజులకు ఒక షిప్ని ఎన్నో ఆయుధాలు దిగుమతి చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే భారతదేశం ఒక మహాయుద్ధానికి సంసిద్ధంగా ఉంది. తన సావరెంటిని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని రక్షించుకోవడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి ఇది రెడీగా ఉంది. ట్రేడ్, ఆయిల్ సెక్యూరిటీ అన్నిటికీ కూడా నేవీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత అనమాట. ఈ అగ్ని టెస్ట్ మిసైల్ అనేది, అగ్ని-1 అనేది ఇప్పుడు శత్రు దేశాలను దడ పుట్టిస్తుంది. ఎందుకంటే 750 కిలోమీటర్ల రేంజ్లో పాకిస్తాన్ అంతా దీని పరిధిలోకి వస్తుందన్నమాట, ఆల్మోస్ట్ మెయిన్. తర్వాత చైనా నుంచి దగ్గరలో ఇది వస్తుంది. కాబట్టి ఇది అగ్ని-1 అనేది శత్రువులకి ఒక వార్నింగ్ అనేది చెప్పొచ్చండి.